వరలక్ష్మి, కృష్ణవేణికి వచ్చిన సంబంధాన్ని ఒప్పుకుని తప్పు చేశానా? అదేందయ్యా నిశ్చితార్థమైనాక ఇలా ఆలోచిస్తుండారు? మీరు నాకు దూరం అవుతారని భయంగా ఉంది. Security, what happened? సరే పద. సృజన్, 1 minute. వంశీ రూమ్ లో ఉన్నాడా? రూమ్ లో పడుకుని ఉన్నాడు రత్న. ఇప్పుడు చూసారా? నా రూమ్ నుంచి నేను వచ్చాను, వంశీ రూమ్ లో చూడలేదు. తలుపుకి గడేసిందేంటి? నేనే వచ్చేటప్పుడు గడేశాను మేడం. రేయ్, ఒకవేళ నువ్వు కానీ తాగి భ్రమపడ్డావా? అయ్యో లేదు సార్, నాకు అసలు తాగుడు అలవాటే లేదు. అసలు నువ్వేం చూసావు? తను చెప్తున్న దాన్ని బట్టి చూస్తే వంశీ అవుట్ హౌస్కి రాలేదు. మరి ఇంట్లో రూమ్లో కూడా లేడు. ఎక్కడికి వెళ్ళినట్టు? రత్న, అసలేందో ముందు చూద్దాం పదా. సరే పదండి. మేడం, ఇందాక నేను ఇక్కడ నిలబడినప్పుడు పైనుంచి ఎవరో ఏడుస్తున్న ఏడుపులు వినిపించాయి మేడం. ఇప్పుడేం వినిపించట్లేదే? అక్క, మనం ఇక్కడ డిస్కషన్ చేయడం అనవసరం. ముందు తను చెప్పిన రూమ్కి వెళ్ళి చూద్దాం పదండి. అత్తయ్య, మీరిక్కడే ఉండండి. అలాగే రత్న.
ఏయ్, అనవసరంగా మమ్మల్ని భయపెడతావేంటి? జస్ట్ కరెంట్ పోయింది అంతే. ఓబలేసు, రూమ్ లో ఎవరూ లేరు. అసలు నువ్వు చూసింది నిజమేనా? మేడం, నన్ను ఎవరో వెనక నుంచి వచ్చి గట్టిగా గొంతు పీసుకారు మేడం. నేను గింజుకున్నాను మేడం. ఎలాగోలా నేను తప్పించుకున్నాను. అంటే నీ పీక పిసికింది ఎవరో చూడలేదా? చూడలేదు. చూశాను. ఏదో ఒకటి చెప్పి చావు. అంటే గోడ మీద పెద్ద ఆకారం చూశాను. గోడ మీద ఆకారం ఏంటి? గదేరత్న నీడని చూసినా అంటున్నాడు. నీడని చూసావా? అవును మేడం, నేడే. దాని ఆకారం ఎలా ఉంది? కత్తి పట్టుకుని ఒక్కసారిగా వికటాసం చేస్తూ నన్ను నరకబోయింది. దాంతో నేను భయపడిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి మీకు చెప్పాను మేడం. నీడేంది కత్తి పట్టుకోవడం ఏంది? నాకైతే సంజవుతలేదు. శశి, ఫోనివ్వు. హలో శర్మ గారు. మేడం. శర్మ గారు, 24 గంటల్లోగా అవుట్ హౌస్ మొత్తం సీసీ కెమెరాలను ఫిక్స్ చేయండి. అలాగే మేడం. చీమ చిట్టుకుమన్నా సీసీ కెమెరాల్లో కనిపించాలి. ఎస్ మేడం. అంత అడ్వాన్స్ టెక్నాలజీ కెమెరాలను తెప్పించండి. అండర్స్టాండ్? అలాగే మేడం. సంథింగ్, ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది. అలివేణి నా డ్రీమ్ గర్ల్. అవును, ఒకసారి కృష్ణవేణి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి ఈ విషయం చెప్తే కృష్ణవేణి వాళ్ళ ఇంటి ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకున్నాను కదా. ఎస్, గాట్ ఇట్.
ఎవరబ్బా? బామ్మలా ఉంది. నేను అరవింద్ర బామ్మ. ఓ, లండన్ బాబు అరవిందా? బాగున్నావా అబ్బి? బాగున్నాను బామ్మ, మీరెలా ఉన్నారు? నాకే తారు డబ్బాలో దిట్టంగా ఉన్నాను. సరే బామ్మ, నేను లండన్ నుండి ఫోన్ చేస్తున్నాను. ఏంది, లండన్ నుంచా? లండన్ నుంచా? నేను ఇక్కడే కదా బామ్మ చదువుకునేది. ఆ, ఇంటికి వచ్చినప్పుడు చెప్పుంట్లా. బామ్మ, నేను ఒకసారి కృష్ణవేణితో మాట్లాడాలి, పిలుస్తారా? కాబోయే వదిలేయారు కదా, ముచ్చట్లు పెట్టుకుందామని మురుపంగా లండన్ నుంచి ఫోన్ చేశాడేమో. హలో బామ్మగారు. ఆ, చెప్పు బాబు, అర్జెంటా ఏంది? అవును బామ్మ, అర్జెంటుగా మాట్లాడాలి. అయ్యో రామా, ఇప్పుడే బయటికి వెళ్ళుండ్లా. ఓ గాడ్ ఇస్ గ్రేట్. ఓకే సరే, ఇంట్లో ఎవరున్నారు బామ్మ? అందరూ పని మీద బయటికి వెళ్ళారు బాబు. అవునా, బ్యాడ్ లక్. నేను తర్వాత చేస్తానులే బామ్మ. కృష్ణవేణి అలివేణి అందరినీ అడిగానని చెప్పండి బామ్మ. అలాగే బాబు. ఒసే కృష్ణవేణి, ఇంటి పెద్ద జమీందారుని పెళ్లి చేసుకోబోతున్నావు. మళ్ళీ పిల్ల జమీందారుతో లింక్ ఏంటి నీకు? వీడు కూడా లండన్ నుంచి కలెక్షన్ పెట్టుకుంటున్నాడు. అమ్మో అమ్మో అమ్మో, నువ్వు మామూలు దానివి కాదే. ఉండి నీ పని చెప్తాను, ఉండవే. సంబంధం మాట్లాడటానికి వచ్చినప్పుడు అక్కకి రత్నప్రభ గారు చీరసారా పెట్టుండ్లా. మరిప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను, ఏం పెడతాదో ఏమో. పిన్ని, ఇంకా అవ్వలేదా? త్వరగా రా. అయిపోయినది, కాస్త నాకు ఈ మల్లెపూలు పెట్టు. నానా, మేం రెడీ. అలాగేనమ్మా. లక్ష్మి, కృష్ణవేణి ఎక్కడ? బయటికి వెళ్ళిందయ్యా, ఇంకా రాలేదు. మనం రత్నప్రభు గారింటికి వెళ్తున్నట్టు రాత్రి కృష్ణవేణికి చెప్పనే లేదు. నువ్వు చెప్పావమ్మా? ఏడిపిద్దామని చెప్పలేదు నాన్న. అదుగో మాటల్లోనే వచ్చేస్తుండ్లా. కృష్ణవేణికి 100 ఏళ్ళు. మావయ్య, అమ్మా కృష్ణవేణి, పెళ్లి ముహూర్తాలు మాట్లాడుకోవడానికి మీ అత్తారింటికి వెళ్తున్నానమ్మా. మావయ్య, మరి రత్నప్రభ మేడం గారికి ఫోన్ చేశారా? ఇలాంటి విషయాలు ఫోన్లో మాట్లాడితే బాగుండదమ్మా, కలిసి మాట్లాడితేనే సాంప్రదాయంగా ఉంటుంది. నువ్వేం టెన్షన్ పడకు కృష్ణవేణి, మీ అత్తగారిని అది కావాలి ఇది కావాలి అని మేమేం అడగంలే. కృష్ణవేణి, నీ వంశీ డార్లింగ్ తో స్పెషల్ మీటింగ్ పెట్టుకుని నీ గురించి తెలియని బోల్డ్ అన్ని విషయాలు చెప్దామని వెళ్తున్నాను. మరి వెళ్ళాలా వద్దా? అసలు మాట్లాడాలా వద్దా? నువ్వు పర్మిషన్ ఇస్తేనే మాట్లాడతానులే. అమ్మా కృష్ణవేణి, మేము అనుకోకుండా వెళితే ఇబ్బంది పడతారేమో. ఒకసారి ఫోన్ చేసి వెళితే మంచిదేమో అనిపిస్తుంది. మావయ్య, మీరు బయలుదేరండి, నేను ఫోన్ చేసి చెప్తాను. ఆవిడేదో సింపుల్ గా గుళ్ళో పెళ్లి చేద్దామన్నా ఆడపెళ్లి వాళ్ళం, మన కార్యక్రమాలు మనకుంటాయి కదమ్మా. అలాగే మావయ్య. మామయ్య వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ వంశీకృష్ణ గారు ఏ మూడ్లో ఉంటారో ఏమో. జరగరాంది జరిగి మామయ్యకి వంశీకృష్ణ గారి గురించి తెలిస్తే అలా జరగడానికి వీల్లేదు.
కృష్ణవేణి, అసలు ఈ పెళ్లి వెనక ఏదో రహస్యం ఉంది. అది ఏందో నాకు అర్థం కావడం లేదు. నమస్తే బాబు. ఆ వంశీకృష్ణ చూస్తుంటే తేడాగా కనిపిస్తుండ్లా. చూస్తా. ఈ ముహూర్తాల సంగతి తేలితే నీ పెళ్లి పెడాకులయ్యే ముహూర్తం నేను చూస్తా. నిశ్చితార్థం అయిపోతే మాత్రం పెళ్ళైపోతుందా? కృష్ణవేణి ఈ ఇంటికి కోడలు కాకుండా అడ్డుకోవడానికి ఇంకా అవకాశం ఉంది. ఏ చిన్న ఛాన్స్ దొరికినా ఈ పిల్ల ఆపేస్తాను. హలో హలో, నమస్తే. ఎవరు? మయూరి గారా? నమస్తే మేడం, నేను కృష్ణవేణి మాట్లాడుతున్నాను. ఓ సారీ సారీ, మా ఇంటికి కాబోయే పెద్ద కోడలు కృష్ణవేణి గారా? చెప్పండి. ప్లీజ్ మేడం, మీరు నన్ను అలా ట్రీట్ చేయకండి. లేదు కృష్ణవేణి, మొన్న నేను నీతో చాలా హార్ష్గా మాట్లాడాను. సారీ. అయ్యో, మీరు సారీ చెప్పడం ఏంటి మేడం? నేను ఆ విషయం అప్పుడే మర్చిపోయాను. ఏమో, ఇప్పుడు నువ్వు టీచర్వి కాదు, ఈ జమీందారింటికి కోడలివి. ఇక నుంచి నువ్వు చెప్పినట్టు వినాల్సిన వాళ్ళం. జాగ్రత్తగా ఉండాలి కదా కృష్ణవేణి. మేడం, మీరు అలాంటివేం పెట్టుకోవద్దు. నేను ఎప్పుడు ఒకేలా ఉంటాను మేడం. సరే, ఈ రోజు నుంచి మన మధ్య ఏదున్నా అన్ని వదిలేద్దాం, సరేనా? అలాగే మేడం. సరే, ఇప్పుడు చెప్పు, ఏంటి విషయం? మేడం, అది మా పెద్ద మావయ్య, చిన్న మావయ్య, చిన్నత్తయ్య, అలివేణి అందరూ కలిసి మీ ఇంటికే బయలుదేరారు. పెళ్లి ముహూర్తం నుంచి మాట్లాడడానికి వస్తున్నారు. ఈ విషయం రత్నప్రభ మేడంతో ఒకసారి చెప్పాలి, అందుకే ఫోన్ చేశాను మేడం. ఎందుకంటే మా వాళ్ళు వచ్చినప్పుడు వంశీకృష్ణ గారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నాను మేడం. దానికే ఇంత టెన్షన్ పడాలా ఏంటి? మేము ఉన్నాంగా, చూసుకుంటాంలే. అంటే మేడం కూడా ఒకసారి చెప్తే. ఏదో ఇంపార్టెంట్ పని మీద బయటికెళ్ళింది, వచ్చేస్తుందిలే. నేను ఇన్ఫార్మ్ చేస్తాను, సరేనా? పోనీ ప్రభావతి మేడం లేరా? తను కూడా బయటికెళ్ళింది కృష్ణవేణి. సరే, మర్చిపోకుండా చెప్పండి మేడం. యూ డోంట్ వరీ పెళ్లి కూతురా, మై హూనా. అలాగే మేడం. గుడ్ ఛాన్స్. వంశీ మెంటల్ కండిషన్ ని ఒకవైపు కృష్ణవేణి, ఇంకోవైపు వదిన కలిసి చాలా ఇంటెలిజెంట్ గా లక్ష్మీనారాయణ దగ్గర మేనేజ్ చేస్తూ వస్తున్నారు. ఆ సీక్రెట్ ఈ రోజు బయట పెట్టేస్తాను. కృష్ణవేణి, మీ వాళ్ళు వస్తున్నట్టు వదినికి అస్సలు చెప్పను, ఎందుకంటే ఆ విషయం నేను మర్చిపోయాను. దట్స్ ఆల్. అక్కడ ఏం జరిగిందో ఏమో నాకు తెలియదు కానీ పెళ్లి గిళ్ళి వద్దు, అసలు ఈ సంబంధమే వద్దని రత్నప్రభతో మీ మేమ పెద్ద